హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే యోసేపు జీవితం గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆది కాండము 41 అధ్యాయము 38 వచనము ఒకసారి మనం తీసుకుంటే, ఆది కాండము 41 అధ్యాయము చూడండి, పేజీ నెంబరు 35, పాత నిబంధన. చూడండి, చదవండి ఒకసారి. 41 అధ్యాయం 38 వచనం ఒకసారి చదవండి. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని అనెను. హల్లెలూయా. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొలవలనేనని చెప్పి ఇక్కడ రాజు అంటూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మనము ఒకసారి యోసేపు జీవితం గురించి మనం తెలుసుకుంటే, యోసేపు అనే మాటకి అర్థం ఏంటంటే అభివృద్ధి నొందించునుగాక, అలాగే ఫలించేడు కొమ్మానని, పాత నిబంధన ప్రథమ ఫలము అని చెప్పి దేవుడి లేఖనాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. ఆయన మాటకు అర్థం యోసేపు అనే పేరు. ఈరోజు మనం కూడా రకరకాల పేర్లు దేవుని గ్రంథంలో నుంచి మనం పెట్టుకున్నాం. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంది. ఆ అర్థముకు తగినట్టుగా వాళ్ళ జీవితం వాళ్ళు కొనసాగించారు. హల్లెలూయా. ఇక్కడ యోసేపు జీవితమును మనం జ్ఞాపకం చేసుకునే ముందు మనము బైబిల్లో ఈ పాత నిబంధనలో ఈ ఆది కాండంలో మనం చూస్తే, ఆది కాండంలో దగ్గర అబ్రహాం గురించి దేవుడు 12 అధ్యాయాలు రాయిస్తే, యోసేపు గురించి దేవుడు 14 అధ్యాయాలు రాయించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఆది కాండంలో 7 వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట ఆదాము కుమారుడైన హేబెల్ జ్ఞాపకం చేసుకోవాలి. అతను ఎలాంటి బలిని దేవునికి అర్పించాడనంటే, ఆరాధన బలి, రక్త అపరాధ బలిని అతను అర్పించాడు. అతని అర్పణ దేవునికి అంగీకారమైన బలిని దేవునికి అర్పించాడు. మొదట ఆదాము కుమారుడైన హేబెల్. రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, హానోక్ గారు ఉన్నారు. అతను వచ్చి దేవునితో నడిచాడంట. హల్లెలూయా. ఎవరితో నడిచారు? దేవునితో నడిచాడంట. మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు. దేవుని నీతిని నెరవేర్చి దేవుని మాట ప్రకారము ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారము ఆ రోజుల్లో ఆ పడవని తయారు చేశాడు. హల్లెలూయా. మనము 3 వ్యక్తులు అయిపోయినారు. 4వ వ్యక్తి అంటే ఇక్కడి నుంచే యోసేపు జీవితము అంటే వీళ్ళ తాత అన్నమాట. చూడండి, అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. అబ్రహాం గారు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసముగా ఉంచారు కాబట్టి అతనికి నీతిగా ఎంచబడింది. అదే విధంగా ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటే, ఇస్సాకు జీవితంలో దేవునికి విధేయతగా ఉన్నాడు, తండ్రికి కూడా విధేయత కలిగి ఉన్నాడు. ఏంటనంటే, తండ్రి తీసుకెళ్లి ఆ కట్ల మీద పడుకోబెట్టినప్పుడు నన్ను ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి కూడా తండ్రిని క్వశ్చనించలేదు. హల్లెలూయా. అదే విధముగా ఇస్సాకు ఎంతమంది కుమారులు? 2 కుమారులు. వాళ్ళెవరు? యాకోబు, ఏసావు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు, 1 కుమార్తె. హల్లెలూయా. ఆ కుమార్తె పేరు దీనా. ఈ 12 మంది కుమారుల్లో 11వ వాడు ఎవరు? యోసేపు అన్నమాట. హల్లెలూయా. 11వ వాడు ఎవరు? యోసేపు. ఈ 11వ కుమారుడు అంటే వృద్ధాప్యములో పుట్టిన కుమారుడు ఎవరు? యోసేపు. ఈ యోసేపు అంటే ఎవరికి ఇష్టమని అంటే యాకోబుకి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు ఇష్టము అని అంటే మీరు అనొచ్చు నన్ను, ఎందుకు ఇష్టం అని అంటే, రాహేలు అతను ప్రేమించుకున్నారు కదా, దానివల్ల వాళ్ళిద్దరు ప్రేమ వల్ల పుట్టిన కుమారుడు కదా, అందుకని చెప్పి ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో అని అందరికి డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఇతను ఎందుకు ప్రేమిస్తున్నాడు అని అంటే, ఈ కుమారుడు దేవునికి లోబడి ముందుకు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు విధేయత కలిగి ఉన్నాడు, దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఉన్నాడు. ఈయన పరలోకములో ఉన్న దేవునికి విధేయత కలిగి ఉన్నాడు, భూమి మీద ఉన్న దేవునికి తన తండ్రి అయిన యాకోబుకు కూడా విధేయత కలిగి ఉన్నాడు. తండ్రి చెప్పిన మాట ప్రకారం ఇక్కడ జీవిస్తూ ఉన్నాడు, తండ్రి చెప్పిన మార్గంలోనే వెళ్తూ ఉన్నాడు. అందుకని చెప్పి ఇక్కడ చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు గురించి 37వ అధ్యాయంలో తీయండి.
త్వరగా 3వ వచనం ఒకసారి చదవండి. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక. ఎవరంట? యోసేపు ఏ టైంలో పుట్టాడు? యాకోబు లాస్ట్ వయసు అన్నమాట. ముసలితనంలో ఎవరు పుట్టారు? యోసేపు పుట్టాడు. కాబట్టి చూడండి, తన కుమారులందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు? అతనిని ప్రేమించి చాలు ఏం చేస్తున్నాడు? తన కుమారులందరికంటే కూడా ముందు పుట్టిన కుమారుడు కన్నా, తర్వాత పుట్టిన కుమారుల కన్నా, లాస్ట్ లో పుట్టిన బెన్యామీన్ కన్నా కూడా సరే 11వ కుమారుడిని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 11వ కుమారుని ఎందుకు ప్రేమిస్తూ ఉన్నారంటే ఆల్రెడీ ఈ కుమారుడు పైన దేవుని ప్రేమ ఉంది. హల్లెలూయా. దేవుడు ఆ కుమారుణ్ణి ఆల్రెడీ ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ కుమారుడు ద్వారా ఫరో దగ్గరికి తన కుమారుణ్ణి పంపిస్తాడు. అక్కడికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పైన ఏ ఆత్మ ఉందంటే దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. చిన్న వయసు నుంచే దేవునిలో పెరుగుతూ ఉన్నాడు, దేవునిలో ఫలిస్తూ ఉన్నాడు, దేవునిలో అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. దేవుని మాట ప్రకారము తన తండ్రి జీవిస్తూ ఉన్నాడు. అదే విధముగా కుమారుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబుకి ఎప్పుడైతే ఈ యోసేపు పుట్టాడో అప్పుడే తన జీవితంలో ఒక మార్పు అనేది వచ్చిందంట. ఏంటో తెలుసా? ఇక్కడ లాబాను దగ్గర ఏం చేస్తూ ఉన్నాడు? యాకోబు ఏం చేస్తున్నాడు? తన మందలం మేపుతూ ఉన్నాడు. 7 సంవత్సరాలు ఫస్ట్ రాహేల్ని చేసుకోవాలని రాహేల్ని ప్రేమించి 7 సంవత్సరాలు సేవ చేస్తే తర్వాత ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడు? వాళ్ళ మామ లేయని చేస్తాడు. లేయనిచ్చిన తర్వాత మళ్ళీ రాహేల్ కావాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేయాలి? 7 సంవత్సరాలు. 14 సంవత్సరాలు చేసిన తర్వాత తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు రాహేల్కి ముందు గర్భమును ఇవ్వలేదు, లేయాకి ముందు గర్భమును తెరిచాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే మనుషుల ద్వారా ప్రేమించబడిన వారు ఎప్పుడు ముందుకి కొనసాగించడు. దేవుని ద్వారా నువ్వు ప్రేమించబడితే తర్వాత మనుషులు కూడా నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. అందుకనే ఇక్కడ చూస్తే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే యోసేపుని ఏం చేస్తూ ఉన్నాడు? యాకోబు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నా కూడా సరే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు. ఈ లోకంలో డబ్బున్న వారు ఉన్నారు, కులం ఉన్న వారు ఉన్నారు, గోత్రం ఉన్నవారు, రకరకాల వ్యాపారాలు ఉన్నవారు అన్ని ఉన్నారు. కానీ ఏమీ లేను నిన్ను నన్ను దేవుడు ఈ రోజు ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు. ఈ రోజు ఇంతమంది కుమారులు ఉన్నారు, కానీ ఆయన్నే ఎందుకు ప్రత్యేకపరుచుకున్నారు? ఈ రోజు ఒక కుటుంబంలో ఎంతో మంది ఉంటారు, పిల్లలు ఉంటారు, కానీ ఒక్క వ్యక్తినే, 2 వ్యక్తులనే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఏర్పరచుకుంటూ ఉంటారు. అదే విధముగా ఇక్కడ యోసేపుని తన తండ్రి అయిన యాకోబు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యాకోబులోనంట ఇక్కడ నేను చెప్పాను కదా 6 వ్యక్తులు, వాళ్ళ లాంటి జీవితము అందరి జీవితాల్లో కలిపి ఉన్నాయంట. ఎవరి జీవితాలు? ఈ ఆరాధన చేసిన హేబేలు దగ్గర నుంచి, హేబేలు తర్వాత హానోకు, అలాగే నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరి జీవితాలు కలిపి అంటే వాళ్ళందరి విశ్వాసము, విధేయత అన్ని కనబరిచి ఇతనొక్కరిలో అవన్నీ కలిగిన వాడుగా యేసేపున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అందరి కుమారుల కంటే ఎక్కువగా ఈ కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు చూడండి, తల్లిదండ్రులు 2 పిల్లలుంటే ఇంట్లో ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారనంటే తండ్రి మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు ప్రేమిస్తారు. హల్లెలూయా. తల్లి మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు ప్రేమిస్తారు. తండ్రి మాట ప్రకారము ఈరోజు పరలోకంలో ఉన్న తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన మాట ప్రకారం ఇక్కడ జీవించాడు. కాబట్టి నేను నా కుమారుడి యందు నేను ఏం చేస్తూ ఉన్నాను? ఆనందిస్తున్నాను అని అంటాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ కుమారుడి యందు యాకోబు ఆనందిస్తూ ఉన్నాడు. పరలోకంలో తండ్రి తన కుమారుడు గారు ఈ లోకానికి పంపించి ఈ లోకంలో
ఆయన సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించి ఆయన చెప్పిన మాట ప్రకారము సిలువలో మరణించి తిరిగి లేయడం ద్వారా ఈ లోకానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈ రోజు అందుకే ఆయన కుడిపార్శ్వమున, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చిన వారు ఎవరైనా కూడా సరే ఇలాగ బ్లెస్ చేయబడతారు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు కానీ నేను కానీ ఎవరైతే తండ్రి చిత్తమును నెరవేరుస్తారో, ఎవరైతే తండ్రి చెప్పిన మాట ప్రకారం జీవిస్తారో, ఎవరైతే తండ్రి నీతిని రాజ్యమును కడుతూ ముందుకు వెళ్తారో అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఇక్కడ అయితే ఏసేపు జీవితం అని అంటే మనము జ్ఞాపకం చేసుకుంటే మనం ఇప్పుడు అభివృద్ధిని ఉంచడం గాక, అదే విధంగా ఫలించేడు కొమ్మ అన్నాము. ఇవన్నీ ఆయన జీవితంలో స్టార్టింగ్ లో రాలేదండి. ఇవన్నీ ఆయన జీవితంలో స్టార్టింగ్ లో రాలా. మొదట్లో అన్ని చాలా శ్రమలు అనుభవించాడు. అతను చాలా శ్రమలు అనుభవించాడు. మనం అనుకుంటూ ఉంటాము యాకోబు మార్గమును మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోము, కానీ ఆయన పొందిన ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన పొందిన ఆశీర్వాదాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ యాకోబు నడిచిన మార్గము చాలా కష్టమైనది. అనేక శ్రమలు అనుభవించాడు, అనేక బాధలను ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఆయన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటనంటే చూడండి, 3వ వచనంలో కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. హల్లెలూయా. ఇక్కడ 11 మంది కుమారులను కాదని చెప్పి ఒక కుమారుడికి 11వ కుమారుడు 12 మంది కుమారులు ఉంటే అందులో ఒక కుమారుడికి మాత్రమే ఏం గుర్తించాడంట? నిలువుటంగి. ఎలాంటి అంగి అంటే అది విచిత్రమైనది. రాజులు ఆ రోజులలో అంటే మంచి ఉన్నతమైన వాళ్ళు, సామంతులుగా ఉన్నవారు ధరించుకునే అలాంటి నిలువుటంగి, అద్దాల అంగిని తీసుకొచ్చి ఈయనకి కుట్టించి ఇచ్చాడంట. హల్లెలూయా. చూడండి ఆయన పట్ల ప్రేమ ఎలాగుందో. ఈ రోజు యేసు క్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు ఈయన నిలువుటంగిని ఇచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు విడవకూడని భాగ్యమును విడిచి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉండి మన పాపముల కొరకు, మన శాపముల కొరకు పరలోకము నుంచి భూమి మీదకి శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి మన మధ్యలో జీవించి మన కొరకు ఆయన ప్రాణమును త్యాగం చేశాడు. హల్లెలూయా. అదే విచిత్రమైన నిలువుటంగి ఈ కుమారుడికి ఇస్తే తన ప్రాణమును మన కొరకు ఆయన బలిగా అర్పించాడు. ఎందుకు అర్పించాడు? మనము చేసిన పాపముల గురించి, మనము చేసిన శాపముల గురించి, మనము లోకములో ఉన్న మనముల గురించి దేవుడు ఆయన మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ తండ్రి నిలువుటంగిని ఎప్పుడైతే ఈ కుమారుడికి ఇచ్చాడో అప్పుడు ఏం జరిగింది ఒకసారి చదవండి. కిందకి చదవండి, 4వ వచనము. చూడండి, అతని సహోదరులు ఏమంటూ ఉన్నారు? తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసి హల్లెలూయా. మొట్టమొదట ఏం జరిగిందంట? పగబట్టారంట. ఎందుకు పగబట్టారు? అతని కంటే చూడండి, వాళ్ళందరికంటే ఇతనిని, ఎవరిని? యేసేపుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పి తమ్ముడు పైన అన్నలందరూ ఏం చేశారు? పగబట్టారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లే కుటుంబంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాయి కుటుంబాల్లో కూడా అలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎవరికైనా ఇప్పుడు చూడండి, ఒకే రక్తం పంచుకొని పుడుతూ ఉన్నాం. ఎవరికైనా కనీసము ఒక పిన్ ఎక్కువగా మనం ఇచ్చినా కూడా సరే మనం ఏం చేయలేకపోతూ ఉన్నాము? ఓర్చుకోలేకపోతూ ఉన్నాం. ఎందుకనంటే మనము దేవుని బిడలమై ఉన్నాం, కానీ మనము దేవుని చెప్పిన మార్గంలో వెళ్ళలేకపోతూ ఉన్నాం. ఇక్కడ ఈ కుమారుడు ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు? తండ్రి ఇక్కడ తండ్రి చిత్తమును నెరవేరుస్తున్నాడు కాబట్టి ఈ తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు కూడా నీ తండ్రి చిత్తమును నువ్వు నెరవేరిస్తే, పరలోకంలో తండ్రి చిత్తమును నువ్వు నెరవేరిస్తే ఖచ్చితంగా నీకు రావాల్సిన ఈవులు కూడా దేవుడు ఇస్తాడు. అదే విధంగా నీకు రావాల్సిన ఈవులు ఈ లోకంలో ఉన్న తండ్రి కూడా నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. ఇది కుటుంబాల్లో కూడా అనేక సమస్యలు ఏంటనంటే ఈ ఆస్తులనంటే ఇవి ఆత్మ సంబంధమైనటివి కాదు, ఇది భౌతికమైనటివి. దీనివల్ల ఈ లోకంలో మన శరీరంను పోషించుకోగలమేమో కానీ ఆత్మను మాత్రము పోషించుకోలేం. దీనివల్ల కోర్టులు, గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకనొక ఇద్దరు అన్నదమ్ములకి ఒకే ఒక గుంట పొలం దగ్గర గొడవ వచ్చిందంట. తండ్రి ఏం చేశాడంటే
ఒకరికి ఇవ్వడం వల్ల ఒప్పుకోకుండా ఒకే ఒక పొలము, ఒక గుంట అంటే 48 సెంట్లు అనుకుంటా ఇక్కడ, అవును కదా, ఆ 48 గజాలు అలాంటి ఒక ల్యాండ్ గురించి ఇద్దరు అన్నదమ్ములు గొడవ వస్తే ఇద్దరు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారంట. హైకోర్టుకి వెళ్ళి వాళ్ళకి రాను పాను ఛార్జీలకే ఆ పొలం ఎంత రేటు ఉందో ఆ కేసుకు సరిపోయిందంట. తర్వాత ఇద్దరు ఇవన్నీ తిరిగిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారంట, అన్నదమ్ములు ఇద్దరు, ఏమని, దీని వాల్యూ ఆల్రెడీ మనం ఖర్చు పెట్టేసుకున్నాము, ఎందుకు నువ్వైనా తీసుకుని నేనైనా తీసుకుని అని చెప్పి అప్పటికి వాళ్ళలో సమాధానం వచ్చిందండి. అంటే ఇన్ని రకాల శ్రమలు అనుభవించిన తర్వాత వాళ్ళలో ఏమొచ్చింది, సమాధానం వచ్చింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనకు ఇచ్చిన దానితో మనం సంతోషపడాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ తండ్రి ఎందుకు ఇతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని అంటే చూడండి, 2వ వచనం ఒకసారి చదవండి అదే అధ్యాయంలో. యాకోబు వంశావళిది. తన సహోదరులతో కూడా ఏం చేస్తూ ఉన్నాడు, మందను మేపుచూ ఉన్నాడు. అతడు చిన్నవాడై బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము తండ్రి వద్దకు తెచ్చుచుండెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు, అన్నలతో కూడా ఏం చేస్తున్నాడు, మందను మేపుతూ ఉన్నాడు. అన్నలు ఏ అతిక్రమం చేస్తూ ఉన్నారు, దేవునికి విరోధంగా ఏం చేస్తూ ఉన్నారు, తన తండ్రి అయిన యాకోబుకి సంబంధించింది కాకుండా ఇంకేం చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లు వాళ్ళ సమాచారం అంతా తీసుకొచ్చి ఎవరికి చెప్తూ ఉన్నాడు, తండ్రికి చెప్తూ ఉన్నాడు. అయితే తండ్రికి చెప్తూ ఉన్నాడు అని అంటే ఇతను ఆ పని చేస్తున్నాడా లేదా, ఇతను అన్నలు చేసిన పని ఈయన చేయడం లేదు, ఇతను ప్రత్యేకంగా ఉన్నాడు. ఆది నుంచే ఎప్పుడైతే తండ్రి గర్భములో రూపింపడ్డాడో దేవుని ప్రత్యక్షత వల్ల అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో యాకోబు ఆదినములో పెరుగుతూ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా సరే ఈయన తండ్రికి విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అంటే భయం కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని సమాచారము అన్నలు చేసే ఆ తప్పు సమాచారం అంతా తీసుకొచ్చి తండ్రికి చెప్తూ ఉన్నాడు. అయితే వీళ్ళకి ఈ సమాచారం తీసుకొచ్చి చెప్తూ ఉన్నాడని తెలిసి మళ్ళీ అదే విధముగా అందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమిస్తూ ఉన్నాడనని ఈ అన్నలందరూ కలిసి అతని మీద ఏం చేశారు, పగపట్టారు. హల్లెలూయా. ఏం చేశారు, పగపట్టారు. అయితే అతను పగబట్టి ఏం చేశారు తెలుసా, అతని క్షేమ సమాచారమైనా ఏం చేయట్లేదు, అడగటం లేదు. ఎందుకనంటే ఒరే మనం ఎంతమంది ఉన్నాము, మనమల్ని ఎవరిని మన తండ్రి ప్రేమించకుండా వీడిని మాత్రం ప్రేమించాడురా, వీడికి మాత్రము నిలువుటంగినిచ్చాడురా అని చెప్పి వీళ్ళు రకరకాలుగా ఒకరొకరు మాట్లాడుకుంటూ తమ్ముడు క్షేమ సమాచారం కూడా తెలుసుకోవడం లేదు. తమ్ముడు నువ్వు ఎలాగున్నావు, నీ పరిస్థితి ఎలాగుంది, నువ్వు అంటే వృద్ధాప్యంలో పుట్టినవాడు కదా, నీకు ఏదైనా అవసరమా అని చెప్పి అన్నలు ఎలాంటిది అడగడం లేదు. ఎందుకనంటే వీళ్ళల్లో ఏముందంటే ప్రేమ లేదు, పగ ఉంది. వీళ్ళలో ఏముంది, ప్రేమ లేదు, పగ ఉంది. ఈరోజు లోకంలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వీళ్ళు కూడా దేవుని బిడ్డలుగా ఉన్న మనలో ఏముండాలంటే దేవుని ప్రేమ ఉండాలి. హల్లెలూయా. నువ్వు పగతో నువ్వేమి సాధించలేవు, నువ్వు ప్రతీకారంతో నువ్వేం సాధించలేవు, నువ్వేది కూడా ప్రేమతోనే గెలుచుకోవాలి. హల్లెలూయా. ప్రేమతో గెలుచుకోవాలి. ఈ లోకంలో దేవుని ప్రేమ ఏం చేస్తుంది తెలుసా, ఈ సృష్టి మొత్తానికి రక్షణ ఇచ్చింది. ఈ రోజు నీ ప్రేమ ఏం చేయాలో తెలుసా, నీ కుటుంబానికి రక్షణ ఇవ్వాలి. నీ ప్రేమ ఏం చేయాలి తెలుసా, నీ సంఘమును పోషించగలగాలి. నీ ప్రేమ ఏం చేయాలి తెలుసా, నీ పక్కన వాళ్ళకు కూడా రక్షణ ఇచ్చేలాగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తన అన్నలు ఏం చేయలేదంట, అతని క్షేమ సమాచారం కూడా తెలుసుకోలేదు. అయితే తన జీవితం ఇంకను కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక కల కన్నాడు. ఏం కల, 5వ వచనంలో ఉంటుంది, చదువుమా. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబడ్రి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా
చేనిలో పనలు కట్టుచుంటివి. చాలు. మనము చేనులో పనులు కడుతూ ఉన్నప్పుడు నా పన మాత్రం మధ్యలో లేచి నిలబడుకొని ఉంది, మీ పనులన్నీ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి అని చెప్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట అతని అన్నదమ్ములకు చెప్పారో, అంటే మేమందరము నీకు నమస్కరిస్తున్నామా, నువ్వు గొప్పవాడుగా అవుతావా, మేమందరము బానిసలం అవుతామా, ఇలాగ రకరకాల ఆలోచనలు వచ్చి చిన్నవాడుగా ఉన్న నీకు మేమేం చేస్తాము, నమస్కారం చేస్తామని చెప్పి ఏం చేశారో తెలుసా, అతనిని మరింత పగబట్టారు. హల్లెలూయా. 8వ వచనం లాస్ట్ లో ఉంటుంది చూడు, మరింత పగబట్టారంటే ఎందుకు, ఆ కళ గురించి ఆ భావం గురించి అన్నలకు చెప్పారు. అన్నయ్య నేను ఒక కలగన్నాను, ఆ కళలో చేలో అంటే పొలంలో మనం అందరము పనులు కడుతూ ఉన్నప్పుడు నా పన మాత్రము నిలబడుకొని ఉంది, మీ పనులన్నీ ఏం చేస్తూ ఉన్నాయి, సాష్టాంగ పరి నమస్కారం చేస్తున్నాయి అని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట అతను అన్నలకు చెప్పాడో వెంటనే మరింత పగబట్టారంట. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మన అన్నలకు, మన తమ్ముళ్ళకు, లేకపోతే మన చెల్లెళ్ళకు, మన అక్కలకు మనం చెప్పినప్పుడు, కొన్ని విషయాలు మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, తీసుకోలేరు. ఇప్పుడు మంచి అని నువ్వు ఏదైనా చెప్పు, నువ్వు బాగుపడు, నువ్వు పలానా మార్గంలో వెళ్తూ ఉన్నావు, అది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, నాకు ఒక కళ వచ్చింది, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, దాని ప్రకారం మనం ముందుకు వెళ్దామని అంటే, నీ గురించి నువ్వు చెప్పేది మేమేం తినేది, నీ మాట ప్రకారం మేమేం జీవించేది, మాకు తెలుసు, మాకు దేవుడు అంటే తెలుసు, నీకంటే మేము ముందు పుట్టాము, నీకంటే మేము ముందు దేవుణ్ణి తెలుసుకున్నాము అని అంటూ ఉంటారు. అయితే మొదటి వారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. హల్లెలూయా. దేవుడి లేఖనాలు చెప్తుంది అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఎప్పుడైతే తన సహోదరులకి ఏదైతే చెప్పాడో వాళ్ళందరూ మరింత పగబట్టారంట. చూడండి, శ్రమలు అనేది యేసేపు జీవితంలో స్టార్టింగ్ లోనే స్టార్ట్ అయిపోయినాయి. చిన్న వయసులోనే తనకి శ్రమలు స్టార్ట్ అయినాయి. అతడు మళ్ళీ ఇంకొక కలగన్నాడు. ఏం కన్నాడు, మళ్ళీ ఇంకొక కలగన్నాడు. ఆ కళ ఏంటో తెలుసా, చూడండి, 10వ వచనం ఒకసారి చదవండి. 9వ వచనం. అతడు ఒక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడుచున్నాయని చెప్పాను. హల్లెలూయా. 9వ వచనం. మనం 8, 9వ వచనంలో చూడండి, ఇక్కడ మళ్ళీ కలగన్నాడు. ఏమంట, సూర్య చంద్రులు అంటే ఎవరు, తల్లి తండ్రి. 11 నక్షత్రములు అంటే ఎవరు, తన అన్నదమ్ముళ్ళు. ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇతనికి సాష్టాంగ పడుతున్నాయని కళ చెప్పాడు. అంటే ఈ కళ కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేరింది వాళ్ళ జీవితాల్లో. ఇది ఎప్పుడైతే పరో రాజు దగ్గర ఎప్పుడైతే చక్రవర్తిగా నియమింపబడతాడో ఆ రోజుల్లో జరగబోయే కళ భావము ఆల్రెడీ దర్శనం ద్వారా ముందుగానే చిన్న వయసులోనే దేవుడు ఇతనికి తెలియచెప్పాడు. అయితే కానీ ఇక్కడ తన తండ్రి, తన తల్లి, వీళ్ళందరూ కూడా సరే ఇతనిని తప్పుగా అనుకుంటూ ఉన్నారు. మేమందరం నీకు నమస్కారం చేయాలా, మేమందరం సాష్టాంగం పడి నీకు నమస్కారం చేయాలని చెప్పి. అయితే వీళ్ళందరూ మర్చిపోయినా కూడా సరే తండ్రి మాత్రం గుర్తు పెట్టుకున్నాడంట కలభావం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ విషయము ఫస్ట్ పగబట్టారు, తర్వాత రెండోది మరీ పగబట్టారు, మూడో విషయం ఏంటంటే అసూయ పడ్డారంట. హల్లెలూయా. మూడోది ఏంటి, అసూయ పడ్డారంట. ఇతనంటే అసూయ అయిపోతుంది, వీళ్ళ హృదయాల్లో రగిలిపోతూ ఉన్నారు. ఒరే వీడేంట్రా, ఫస్ట్ ఏమో వీడి పనులు వేసి ఉంది, మేమందరం సాష్టాంగం పడ్డామన్నాడు, ఇప్పుడు తల్లిదండ్రులతో కూడా అందరము కలిసి ఏం చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు, సాష్టాంగం పడుతూ అంటూ ఉన్నాడు. అయితే వీళ్ళ ఆలోచనలు అసూయ పడిపోతూ ఉన్నారు. వీళ్ళ అసూయ ఎంతవరకు వచ్చిందని అంటే, చూడండి, జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళ అసూయ ఎంతవరకు వచ్చిందని అంటే 18వ వచనం చదవండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూసి, దగ్గరకు రాకమునిపే దూరం నుంచి అతడు చూసి, చంపుటకు దురాలోచన. హల్లెలూయా. పగబట్టారు, మరీ పగబట్టారు, వాళ్ళకి అసూయ పడ్డారు. లాస్ట్ కి తమ్ముడిని ఏం చేయాలి, చంపాలి. ఎందుకు చంపాలి, వీళ్ళ ఆలోచన ఏంటి, తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటిది
రెండో విషయం ఏంటో తెలుసా, మన సమాచారం అంతా తండ్రికి చెప్పేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మూడో విషయం ఏంటో తెలుసా, వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమించబడుతూ ఉన్నాడు. తర్వాత మనం అందరము వాడికి మొక్కాలంటరా. అదే విధముగా నాలుగో విషయం ఏంటంటే, మనం కాకుండా మన తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే వాడికి మొక్కాల. అందుకని చెప్పి ఇక్కడ ఏం చేశాడంటే యాకోబు ఏం చెప్తూ ఉన్నాడంటే, యోసేపుకి అన్నలు మంద కాస్తూ ఉన్నారు కదా, వాళ్ళ క్షేమ సమాచారం వెళ్ళి తెలుసుకోరా అని చెప్పేసి వాళ్ళని ఎక్కడికి పంపిస్తాడు? 12వ వచనం చదవండి. తన సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపి రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. ఎప్పుడైతే ఈ మందను మేపుచున్నారో వాళ్ళ అన్నలను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తిని అడిగితే పలానా ప్లేస్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళమంటారు. అయితే వాళ్ళ అన్నలను ఎత్తుక్కుంటూ వెళ్ళేటప్పుడు తమ్ముడేమో అన్నల సమాచారం తెలుసుకునేదానికి వెళ్తూ ఉన్నాడు, అన్నలేమో తమ్ముడిని చంపాలని దురాలోచన కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఈ భౌతిక సంబంధమైన ఆస్తులు ఏం చేస్తున్నాయనంటే మనిషి ప్రాణం తీస్తూ ఉన్నాయి. ఆది యందు కూడా అవ్వ ఆదాము పుట్టిన కుమారులు ఇద్దరు కూడా దేవునికి అర్పించిన బలిలో తమ్ముడు బలిని స్వీకరించాడని దేవుడు ఏబేలు బలిని అక్కడున్న ఎవరు కయ్యూని ఏం చేశాడు? ఏబేలుని చంపేశాడు. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ కూడా వేరే ఆలోచన ఏంటనంటే తండ్రి చేత ప్రేమించబడుతూ ఉన్నాడని చెప్పి, తండ్రి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పి, అదే విధముగా కలల భావం చెప్తున్నాడని చెప్పి వీళ్ళ ఆలోచనలు ఎంతవరకు వెళ్ళిపోయినాయంటే తమ్ముడిని చంపే అంత దూరం వరకు వెళ్ళిపోయినాయి. అయితే ఇక్కడ అంటాడు, వారు ఇదిగో ఈ కలల కనువాడు వచ్చున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దృష్టమృగము తినివేసిందని చెప్పుదు మన తండ్రికి అని అనుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అయితే రూబేను ఆ మాట విని, మనకి ఎందుకు ఆ పాపమును మనం ఎందుకు మూటగట్టుకోవాలి, ఆ రక్తము ఎందుకు చిందించాలి అని చెప్పి మనం అక్కడ గుంట ఉంది కదా, ఆ గుంటలో అతని బట్టలన్నీ తీసుకునేసి ఆ గుంటలో పడవేసి మనం వెళ్ళిపోదామని అనుకుంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ మిగిలిన అన్నదమ్ములు అందరూ కూడా అందులో ఒక అన్న మాత్రమే ఏం చేస్తూ ఉన్నాడు, వాణ్ణి ఎందుకు చంపటము, మన రక్త సంబంధే కదా, మనతో పుట్టినవాడే కదా, తల్లులు వేరైనా తండ్రి మాత్రము ఒక్కడే కదా, మనం ఎందుకు అతనిని చంపాలి, మనము ఏం చేద్దాము, ఒక గుంతలో పడేసి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నప్పుడు, అయితే మిగిలిన వారందరూ కూడా రూబేన్ మాట విని అతని బట్టలన్నీ తీసుకునేసి అతని గుంతలో వేస్తారు. హల్లెలూయా. అయితే చూడండి, ఒకవేళ ఇన్ కేస్ అతను అక్కడ వారికి ఆ గుంతలో చంపి పడవేస్తుంటే దేవుని చిత్తము జరుగుంటుందా? జరుగుండదు. రూబేనికి దేవుడు బయలుపరుచుంటాడు. హల్లెలూయా. ఏమనంటే మన తమ్ముడే కదా, ఇప్పుడు యోసేపు బ్రతికితేనే కదా ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మనవాడు ఐగుప్తికి వెళ్ళాలా లేదా? దేవుని చిత్త ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే అతను ఆ గుంతలో వేశారో యోసేపు తన సహోదరుల ఎదుకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉన్న విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. హల్లెలూయా. ఆ గుంట ఏమైందంట, వట్టిది, అందులో ఏం లేవు, నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే గుంతలో వేసిన మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడా? చనిపాడు. కానీ వారు భోజనము చేయుచుండగా కనులెత్తి చూచినప్పుడు అక్కడ ఎవరు వెళ్తూ ఉన్నారంటే మిద్యానీయులు వెళ్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఐగుప్తికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు మాట్లాడుకొని, వీడిని ఏం చేయాలి, మనకు వీడు చనిపోయినంత మాత్రం మనకి ఏం రాదు, వీడిని ఏం చేద్దాము, కొంచెం డబ్బు కమ్మేద్దాము అని చెప్పి ఐ థింక్ 20 ఎండు నాణ్యములకు ఆయన్ని అమ్మేస్తారన్నమాట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడున్న 11 మంది అన్నదమ్ములు ఏం చేస్తూ ఉన్నారనంటే ఇతనిని చంపాలనుకున్నారు. కానీ మళ్ళీ ఏం ఆలోచన చేశారంటే ఆ గుంతలో నుంచి పైకి తీసి మళ్ళీ మిద్యానీయులకు అతన్ని అమ్మివేస్తారు. చూడండి, యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులములు వెండికి అమ్మివేసిరి. హల్లెలూయా. ఎన్ని తులములు అంట?
20 తులముల ఎండికి ఆయన్ని అమ్మివేశారు. ఇదే కొత్త నిబంధన కాలంలో యేసు క్రీస్తు ప్రభువారిని కూడా ఇస్కరియోతు యోధ 30 వెండి నాణ్యములకు ఏం చేశాడు? అమ్మివేశాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 12 మంది అన్నదమ్ములు ఉన్నారు, 12 మంది ఉన్నారు. వీళ్ళు యేసేపు ఒకడు. అదే విధముగా ఆ అపోస్తులైన 12 మందిలో ఇస్కరియోతు యోధ ఒకడు ఏం చేశాడు? యేసు క్రీస్తు ప్రభువారిని అమ్మివేయడం జరిగింది. ఈ రోజుల్లో డబ్బు చాలా ఆది నుంచి కూడా ఈ ధనం ఏం చేస్తూ ఉందనంటే, ఏం చేస్తుంది? మనిషి ప్రాణమును తీస్తూ ఉంది. ఈ ధనము బ్రతకాలంటే ధనము కావాలి, కానీ ప్రాణం తీసేంత ఆశ ఉండకూడదు. హల్లెలూయా. ఈ లోకంలో జీవించాలంటే ధనం కావాలి, అన్ని కావాలి, కానీ అది దురాలోచన పుట్టించకూడదు. నీకు తగు మాత్రము దేవుడు ఇస్తాడు, దాని ప్రకారం నువ్వు జీవిస్తే ముందుకు వెళ్తావు. ఇక్కడ 20 తులముల వెండికి అతనిని ఇస్మాయేలుకు అమ్మివేయడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఆది నుంచి కూడా యేసేపుకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకనంటే, హల్లెలూయా, ఇక్కడ దేవుడు తన ప్రాణమును ఏం చేశాడు? కాపాడాడు. ఇక్కడ కాపాడకపోయింటే, ఇక్కడతో ఒకవేళ ఈయన చనిపోయి ఉంటే ఇక్కడికి ఆయన జీవితం ముగించిపోయి ఉంటది. దేవుడు ఈయనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు అనంటే, దేవుని చిత్తంలో నెరవేరుస్తూ ఉన్నాడు, దేవునికి లోబడి ఉన్నాడు, దేవుని ప్రేమను పొందుకొని ఉన్నాడు, దేవుని నీతిని నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని చేత ప్రేమించబడి ఉన్నాడు. అదే విధంగా యాకోబు చేత ప్రేమించబడి ఉన్నాడు. ఈ లోకంలో ఎంతమంది నిన్ను అసహించుకున్నా, ఈ లోకంలో నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను అసహించుకున్నా, నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను ప్రేమించకపోయినా, నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను వెలివేసినా, ఒక ఆయన మాత్రం ఉన్నాడు, ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాత్రం నిన్ను రక్షించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తాను. ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను. ఈ రోజు నేను నీకు రక్షణ ఇవ్వాలనుకుంటూ ఉన్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో చూడండి, డబ్బుంటే ప్రేమిస్తారు, మంచి ఉన్నతమైన స్థితి ఉంటే ప్రేమిస్తారు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము నువ్వు పాపంలో ఉన్నావని ప్రేమించాడు. హల్లెలూయా. నువ్వు లోకంలో ఉన్నావని ప్రేమించాడు, నిన్ను ప్రత్యేక పరచాలని ప్రేమించాడు, నిన్ను ఈ లోకం అనే చీకటి నుంచి వేరు పరచాలని తన ప్రాణమును ప్రాణంగా పెట్టాడు, నీ కొరకు నా కొరకు. అంత గొప్ప దేవుని నువ్వు నేను కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ రోజు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, తన చేతులు చాచుకొని ఉన్నాడు. నా కుమారుడా, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు రక్షణిస్తాను, ప్రేమనిస్తాను. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనంది, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది ఏంటో తెలుసా? పరలోక రాజ్యం ఇవ్వలేరు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవారు అన్ని ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు, ఆస్తి ఇవ్వచ్చు, సంతస్తులు ఇవ్వచ్చు, ఇంకా నీకు అంటే నీ ప్రాణమును పోకుండా ఒక 100 మంది సెక్యూరిటీని పెట్టుకుని కూడా నువ్వు ముందుకు తీసుకెళ్లొచ్చు, కానీ ఈ ప్రాణమును పరలోకమును చార్చాలంటే రక్షణ భాగ్యం నీకు ఖచ్చితంగా కావాలి. హల్లెలూయా. ఇక్కడ ఈయన ప్రాణమునకు, యేసేపు ప్రాణమునకు దేవుడు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అటు రక్షణ భాగ్యంను ఇచ్చాడు. అయితే ఈయన శ్రమలు ఇంతటితో ఆగిపోలేదండి. ఇక్కడ మిద్యానీయులకు అమ్మివేసడి ఇస్మాయేలుకు ఇక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారనంటే, ఎవరికి ఇచ్చేసారో చూడండి. 39వ అధ్యాయంకి వచ్చేయండి. 39వ అధ్యాయం చూడండి, మొదటగా వచ్చింది. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు ఇస్మాయేలు వద్ద తనని కొనెను. హల్లెలూయా. ఇస్మాయేల్ వద్ద ఏం చేశాడు? అతనిని కొన్నారు. అయితే ఈయన కొనక ముందు వీళ్ళ అన్నదమ్ముళ్ళు తండ్రికి ఏం చెప్పారో తెలుసా? ఒక మాట దేవుడు మళ్ళీ గుర్తు చేశారు. ఆ మాట ఏం చేశారంటే, మందలోని ఒక మేకపిల్లని చంపేసి ఆ రక్తముని బట్టలకు పూసేసి దాన్ని తీసుకెళ్లి తండ్రి దగ్గరికి ఇచ్చి తమ్ముడు చనిపోయినాడు అని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, యాకోబు ఏం చేశాడంటే తన బట్టలు చింపుకొని
తన నడుము గోనిపట్టు కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలారుస్తూ దేవునికి ఏం చేస్తున్నాడు, మొరపెట్టుకుంటూ ఉన్నాడంట. అయితే చూడండి, తండ్రిని ఏం చేశారు వీళ్ళు, బాధించారు. కానీ తమ్ముడు మాత్రం ఎక్కడున్నాడు, సేపుగానే ఉన్నాడు. దేవుడు ఈయనకి ఎవరు తోడుంటే సేపుకున్నాడు తెలుసా? మిద్యానీయులు కాదు, ఇస్మాయిల్ కాదు. ఇక్కడ చూడండి 2వ వచనంలో ఉంటది 39లో, యెహోవా యోసేపుకు తోడైండెను గనుక. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నాడు యోసేపుకి? అనలు తోడుగా లేరు. అనలు ఏం చేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు, ఈయన్ని రక్షించాడు. ఇక్కడ యెహోవా యోసేపుకు తోడునను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తు ఇంట ఉండెను. హల్లెలూయా. ఇక్కడ యోసేపునకు ఎవరు తోడి ఉన్నాడు, దేవుడు తోడుగున్నాడు. కాబట్టి ఐగుప్తు అంటే ఏం చేస్తున్నాడు, ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీకు నీడగా ఉంటే, దేవుని చిత్తము నువ్వు నెరవేరుస్తూ ఉంటే, దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వెక్కడున్నా నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. హల్లెలూయా. నువ్వెక్కడైనా ఉండు, నువ్వు బానిసత్వం ఉన్న ఒక ఇంట్లో ఉండు. లేకపోతే ఇక్కడ చూడండి, ఇతను కొనుక్కున్నాడు, బానిసగా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు, ఐగుప్తికి వచ్చాడు. అయితే ఐగుప్తి ఇంట్లో బానిసత్వం ఉన్న ఇంట్లో, పోతిఫర్ ఇంట్లో కూడా ఎలాగున్నాడు, ఎవరు తోడుగా ఉన్నాడు ఈయనకి? పోతిఫర్ ఇంట్లోనే ఉన్నాడు, కానీ యెహోవా తోడుగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతూ ఉంటావు. హల్లెలూయా. నువ్వు దేవుడు తోడు లేకుండా నువ్వెంత ప్రయాసపడినా, నువ్వెంత కష్టపడినా, నువ్వెన్ని సంపాదించుకున్నా కూడా సరే ఒకానొక రోజుటికి అవి నీ దగ్గర నిలబడవు. అయితే దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు ప్రతి విషయంలో నిన్ను తప్పిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో నిన్ను వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, యెహోవా అతనికి తోడైండును, అతడు చేసినదంతయో అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలుగును గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. హల్లెలూయా. అతని యొద్ద ఏం చేస్తున్నాడు? దేవుని కటాక్షము ఎవరిలో ఉంది? యోసేపులో ఉంది. దాని ద్వారా ఇక్కడ యజమానుడు ఏం చేస్తూ ఉన్నాడు? యోసేపుని ఆయన ఇంటి మీద యజమానకర్తగా నియమించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఇక్కడ ఏదో ఒక పనివాడిగా తీసుకున్నాడు, ఒక ఉద్యోగస్తుడుగా. కానీ ఇప్పుడు మళ్ళీ ఏ హోదా ఇచ్చాడు దేవుడు అతనికి? ఫస్ట్ మిద్యానీయులకి, ఇస్మాయిల్కి అమ్మేశాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎవరు కొన్నారు? పోతిఫర్ అసలు ఎవరు? ఫరో యొక్క సేనాధిపతి. ఈ సేనాధిపతి ఇంట్లోకి ఎలాగ తీసుకొచ్చాడు దేవుడు? ఒక మార్గము, రూట్, ప్రణాళిక వేస్తాడు అన్నమాట, ఎవరి పట్లైనా కూడా సరే. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడో ఉన్నవారం ఈరోజు ఇక్కడ ఉన్నాం అని అంటే ఆయన మార్గము ఎక్కడికి వెళ్ళాలో ఆయన పనులు పంపిస్తూ ఉంటాడు, మనల్ని పంపిస్తూ ఉంటాడు. చూడండి, యాకోబుని లాబాను దగ్గర పంపించాడు. మళ్ళీ ఏం చేశాడు దేవుడు? తన దేశమునకు మళ్ళీ తిరిగి పంపించాడు. అంటే ఆయనకు వాగ్దానము దేవుడు ఇచ్చాడు. ఈరోజు యోసేపు జీవితంలో కూడా ఇలాగ వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు కూడా తోడుగా ఉంటానంటూ ఉన్నాడు, ఆయన నీడగా ఉంటానంటూ ఉన్నాడు, నిన్ను వర్ధిల్లింప చేస్తానంటూ ఉన్నాడు. అయితే నీవు ఏం చేయాలనంటే విధేయత కలిగి దేవునిలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ప్రేమను నువ్వు పొందుకొని ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే విచారణకర్తగా నియమించినో తన కలిగిందంతయు అతని చేతికి అప్పగించాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పోతిఫర్ ఏం చేశాడు? తనకు కలిగిందంతా ఎవరి చేతిలో అప్పగించాడు? యోసేపు చేతిలో అప్పగించాడు. చూడండి, ఎంత అన్నలు చంపాలన్న ఆలోచన కలిగి ఉన్న దేవుడు మాత్రము ఫలానా ప్లేస్ లో నేను ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలి అని చెప్పి యోసేపుకు తోడుగా ఉండడం వల్ల ఇక్కడ ఉద్యోగస్తుడిగా తేరిన వ్యక్తి ఆ ఇంటికి విచారణకర్తగా అయ్యాడు, ఆ ఇంటికి యజమానుడు తర్వాత యజమానుడు అయ్యాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో కూడా అంతే, యజమాని తర్వాత యజమాని చేయాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు మాత్రము దేవునికి దూరంగానే ఉంటావు, నువ్వు మాత్రము దేవునికి దగ్గరగా రావు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఉన్నతమైన స్థితిలో నేను ఉంచాలనుకుంటూ ఉన్నాను, అయితే నువ్వు నన్ను వెంబడించు. హల్లెలూయా. నా మార్గమును వెంబడించు. నా మార్గంలో ఫస్ట్ శ్రమలు ఉంటాయి. శ్రమ లేనిది జీవితం ఉండదండి ఎవరికి కూడా.
శ్రమ నువ్వెంత నలగొట్టి పడతావో అంత బలవంతుడు అవుతావు దేవుళ్ళు. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎంత బలహీనున్నప్పుడు అంత బలవంతుని అవుతాను అంటాడు. అదే విధంగా నువ్వు నేను ఈరోజు ఎంత బలహీనంగా ఉన్నా అంత బలవంతుడు అవుతాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఇంటి మీద విచారణకర్తగా నియమించి ఇంటిలో ఉన్నది ప్రతి ఒక్క దాని మీద ఆయనకు అధికారంను ఎవరిచ్చారు? పోతీఫర్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 5వ వచనం చదువుమా. అతడు తన ఇంటి మీదను అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము హల్లెలూయా. చూడండి, నీ ద్వారా నువ్వెక్కడున్నావో ఆ కుటుంబం ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. ఇక్కడ యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు ఇంటి అయిన పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆయన ద్వారా ఆ కుటుంబమును ఏం చేస్తూ ఉన్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం పొందిన కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతూ ఉంటది. హల్లెలూయా. ఈ రోజు మనం ఆయన ఆశీర్వాదం పొందిన కుటుంబముగాను సంఘముగాను ఉన్నాము. ఈ రోజు నిత్యము ఆశీర్వదింపబడుతూనే ఉన్నాం. అదే విధముగా పోతీఫర్ ఇల్లు కూడా యోసేపు పాదము అంటే దేవుని పాదం ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అందుకని ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతూ ఉంది. ఆ కుటుంబము వరదలుతూ ఉంది. ఆ కుటుంబంలో ఉన్న యోసేపు వరదలుతూ ఉన్నాడు. తద్వారా పోతీఫర్ ఇల్లు కూడా ఏం చేస్తూ ఉంది? వరదలుతూ ఉంది. హల్లెలూయా. మనం చూస్తే చూడండి, సమస్తం మీద అతనికి ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు. చూడండి, యెహోవా ఆశీర్వాదం ఇంట్లో నేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండిందంట. ఎక్కడ ఉండిందంట? అన్నిటి మీద ఉండిందంట. పొలంలో ఉన్నది, ఇంట్లో ఉన్నది, అతనికి కలిగిన సమస్తమైన ఆస్తిలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. ఎందుకనంటే దేవుని కుమారుడిగా నువ్వున్నా, దేవుని కుమార్తెగా నువ్వు నేనున్నా, మనం ఎక్కడికి వెళ్ళి ఏ ఇంట్లో మన పాదము ఎక్కడికి వెళ్తామో అక్కడ దేవుని సన్నిధానం మనతో కూడా ఆ కుటుంబంలోకి వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ కుటుంబం వరదలుతుంది. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ కుటుంబం పోషింపబడుతుంది. దేవుడు తోడుగా ఉన్నప్పుడు చూడండి, పొలమునేమి ఆ ఇల్లునేమి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దానిని, పొలంలో ఉన్న ప్రతి ఒక్క దానిని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించినాడు. అయితే ఈ కుటుంబం ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే యోసేపు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కుటుంబం ఆశీర్వదింపబడాలని అంటే నీకు దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు నీకు నీడగా ఉండాలి. దేవుడు నీకు రక్షకుడుగా ఉండాలి. దేవుని ప్రేమ నువ్వు పొందుకో ఉండాలి. ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. అయితే నీవు నా రుచిని నువ్వు తెలుసుకోవాలి, నా ప్రేమను నువ్వు తెలుసుకోవాలి. యోసేపు దేవుని ప్రేమను తెలుసుకున్నాడు. అందుకనే దేవుడు ఆయన రక్షించాడు. ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆయన వర్ధిల్లుతో తద్వారా ఆ కుటుంబము కూడా వర్ధిల్లుతూ ఉంది. సమస్తం మీద అధికారిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను నన్ను చూడాలనుకుంటాం. కానీ మనము మన ఆలోచనలు మట్టి ఆలోచనలు, మన ఆలోచనలు ఎప్పుడు కూడా దేవునికి రీచ్ కాలేవు. మన ఆలోచనలు, ఆయన తలంపులు వేరే, మన తలంపులు వేరే. ఆయన ఆలోచనలు వేరే, మన ఆలోచనలు వేరే. అయితే దేవుడు నిన్ను నూరంతలుగా బ్లెస్ చేయాలనుకుంటాడు. నీలో ఉన్న ఆ ఆలోచన నాకు 60 అంతలు చాలు అనుకుంటాం. హల్లెలూయా. 30 అంతలు చాలు అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా 100 అంతలుగానే బ్లెస్ చేయాలనుకుంటూ ఉన్నాడు. ఈరోజు యోసేపుని దీవించిన దేవుడు, యోసేపుని ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. యోసేపును ప్రేమించిన దేవుడే నిన్ను నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. యోసేపును రక్షించిన దేవుడే, యోసేపును కాపాడిన దేవుడే, యోసేపును పోషిస్తున్న దేవుడే, యోసేపును అధికారిగా చేసిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా అధికారిగా చేయాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు ఆయన చిత్తమును నెరవేర్చి ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించిన జీవిత కాలం అంతయు దేవునికి మహిమకరంగా జీవిస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడుంటే అక్కడ వరదలుతూ ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడుంటే అక్కడ పోషించబడుతూ ఉంటావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రేమించబడుతూ ఉంటావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఏమవుతుందంటే ఆ ప్రాంతము రక్షింపబడతాది. హల్లెలూయా. దేవుడు సన్నిధి నీతో ఉన్నప్పుడు అక్కడ జరగకూడని కార్యములు, అనేక మంచి కార్యములు దేవుడు జరిపించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించిన గాక.
ఆమేన్.